హాయ్ అండి, వెల్కమ్ టు వసంత వైబ్స్. మీకు చెప్పాను కదా ఇంకా సోప్స్ చూపిస్తానని. వాటిలో ఇంకా 2 వెరైటీస్ చేశాను. ఇది సోప్ బేస్. ఈ సోప్ బేస్ని కట్ చేసి మనం డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా వేసి కరిగించండి. నేను ఇప్పుడు నలుగుపిండితో సోప్ చూపిస్తున్నాను. అది మనం డైరెక్ట్ నలుగుపిండి రాసుకునే కానీ ఇలా సోప్లాగా వాడుకుంటే బాగుంటుందని మౌల్డ్స్లో పెటల్స్ వేసాను, రోజ్ పెటల్స్. అదేవిధంగా బేస్లో కూడా కొంచెం పెటల్స్ వేసాను. బీట్రూట్ది ఐస్ క్యూబ్ ఉంటుంది అది వేసాను. రోజ్ ఫ్లేవర్ వేసాను. అలోవెరా జెల్ కొద్దిగా వేసుకున్నాను. అలా కాక శనగపిండి, బియ్యం పిండి 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వాటర్లో కలిపి వేసుకోండి. నేను మాత్రం డైరెక్ట్గా వేసి కలిపాను. సో లంప్స్ లేకుండా చూసుకోండి. డైరెక్ట్గా వేసేసాను. ప్లస్ 2 వైటమిన్ క్యాప్సూల్స్ వేసాను. సో ఇవన్నీ బాగా కలిపి బాగా కరిగిన తర్వాత ఉండలు లేకుండా వాటిని అప్పుడు మౌల్డ్స్లోని ఆల్రెడీ పెటల్స్ వేసి ఉంచాను కదా, ఆ మౌల్డ్స్లోని ఈ మొత్తం 4 ఫిల్ చేసేసాను. ఫిల్ చేసి తీసిన తర్వాత వచ్చిన సోప్ ఉంది కదా, ఎంత బాగుంటుందంటే అండి, అది నలుగుపిండి రాసుకున్న తర్వాత మీకు ఎలాంటి సాఫ్ట్నెస్ అనిపిస్తుంది, నిజంగా అదే వస్తుంది. మీరు నురగ కోసం చూడకండి, వీటిని మనకి ఆరోగ్యరీత్యా చూసుకుంటే ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను. మీకు నురగ ఎక్కువ కావాలనుకుంటే బేస్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ నేను వింటర్కి యూజ్ అయ్యే సోప్ తయారు చేసుకున్నానండి. దాంట్లో ఏంటంటే బేస్లోని వైటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 వేసాను, అలోవెరా జెల్ వేసాను, సెఫ్రాన్ వేసుకున్నాను. చూసారు కదా కలర్ ఎల్లో వచ్చింది. ఫ్లేవర్ కోసం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను, కొన్ని ఫ్యూ డ్రాప్సే వేసాను. ఇంకొంచెం మాయిశ్చర్ ఉండాలని చెప్పి హ్యాండ్కి హనీ వేసానండి. ఈ హనీలోనే మీకు తెలుస్తుంది సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. సోప్స్ ఇలా తయారై వస్తాయండి మౌల్డ్స్లో వేసుకుంటే. దాన్ని మనం హ్యాండ్ వాష్ మీకు చేసి చూపిస్తున్నాను. నురగ ఎక్కువ రాలేదు. మీకు నురగ కావాలంటే బేస్ ఎక్కువగా వేసుకోండి. కానీ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి సోప్స్, మాత్రం ట్రై చేయండి మీరు కూడా.